అది అట్లా ఉంచితే నేను గతంలో ఒక వీడియో చూసా. ఈ బెల్లంపల్లి ప్రవీణ్ కుమారు వాళ్ళ వైఫ్ వీళ్ళిద్దరూ కలిసి దెయ్యాలతో స్కిట్లు వేస్తూ ఉంటారు, జబర్దస్త్ స్కిట్లు వేస్తూ ఉంటారు వీళ్ళు డ్రామాలు. అందుట్లో వీళ్ళు డ్రామా స్కిట్లలో కనకదుర్గమ్మని దెయ్యంగా చూపించారు వీళ్ళు. అంటే ఒక అమ్మాయికి ఏదో దెయ్యం పట్టినట్లుగా డ్రామా ఆడిచ్చి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అంటే, నేను విజయవాడ కనకదుర్గమ్మనే. ఎందుకు వచ్చావు అంటే, ఈ లోకాన్ని ఏళ్తాను, నీకంత సీన్ లేదు, కొబ్బరి నూనె వేస్తే దెయ్యం వదిలిపోయింది. ఇది ఆడేసిన డ్రామా. ఇది చూస్తే హిందువులకి ఎంత కడుపు మండుతుందో ఒకసారి ఆలోచించండి. కనకదుర్గమ్మ అంటే జగన్మాతగా తల్లిగా పూజించేటటువంటి హిందువులకి అక్కడ దెయ్యంగా చూపించి, నిజదేవుడు ఎవరో చెప్పు, నువ్వు చెప్పు అంటున్నాడు మళ్ళీ ఆవిడతో. నిజమైన దేవుడు యేసు ప్రభువే అని చెప్పింది అది ఆర్టిస్టు. బైబిల్ ప్రకారంగా యేసు దేవుడు అంటే డాముని చేస్తారు వాళ్ళు. బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ వాళ్ళకి వస్తాయి, బైబిల్ నిజంగా దైవ గ్రంథం అయితే.